వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ సెన్సార్ పేరు అల్ట్రాసోనిక్ సెన్సార్. ఈ సెన్సార్స్ని యూజ్ చేసి మనము డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు. దీన్ని డిస్టెన్స్ మెజరింగ్ సెన్సార్ అని అంటాము. ఇందులో ట్రాన్స్మిటర్ సెక్షన్ అలానే రిసీవర్ సెక్షన్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ సెక్షన్ అనేది అల్ట్రాసౌండ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది రిసీవర్ అనేది అల్ట్రాసౌండ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఎప్పుడైతే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సౌండ్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా రిసీవర్‌కి అందినప్పుడు దానికి ఉన్న డిస్టెన్స్ ఎంతుందో అనేది మెజర్ చేయగలుగుతాం ఈ సెన్సార్‌ని యూజ్ చేసి. మీకు పైన నేను వీడియో చూపిస్తున్నా. ఆ విధంగా ఆబ్జెక్ట్‌ని అయితే డిటెక్ట్ చేస్తుంది. ఇందులో మనకి టోటల్లీ 4 పిన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్, ఎకో, ట్రిగ్గర్, వీసీసీ. ఈ ట్రిగ్గర్ పిన్ అనేది ఇన్‌పుట్ పిన్ అనమాట దీనికి. అలానే ఎకో అనేది మనకి అవుట్‌పుట్ పిన్ అనమాట. ట్రిగ్గర్ అనేది మనము ట్రాన్స్మిటర్‌కి యూజ్ చేస్తాం. ఎకో అనేది రిసీవర్‌కి యూజ్ చేస్తాం. ఇందులో ఒక ఆసిలేటర్ గూడా ఉంది. క్రిస్టల్ ఆసిలేటర్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మోషన్ ట్రాకింగ్ రేడార్‌నయితే క్రియేట్ చేద్దాం. అల్ట్రాసోనిక్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్ హోల్డర్, ఆర్డినో యూనో, సర్వో మోటార్, 16:2 ఎల్‌సీడీ డిస్ప్లే, I2C మాడ్యూల్, బజర్, రెడ్ అండ్ గ్రీన్ ఎల్‌ఈడీస్, జంపర్ కేబుల్స్, బ్రెడ్ బోర్డ్. ఫస్ట్ మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్‌ని హోల్డర్‌కి అయితే కనెక్ట్ చేసుకుందాం. నేనైతే స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోండి మీరు. మీకు నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను. ఆ విధంగా మీరు సర్క్యూట్‌ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఇదే మన ప్రోగ్రామ్ అయితే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని అయితే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసే ముందు ఈ లైబ్రరీస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే స్కెచ్‌కి వెళ్ళేసి ఇంక్లూడ్ లైబ్రరీస్, యాడ్ జిప్ ఫైల్. నేను మీకు జిప్ ఫైల్‌ని అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. దాన్ని చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మన ప్రోగ్రామ్ అయితే. ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. టూల్స్‌కి వెళ్ళి ఫస్ట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారా చూడండి. పోర్ట్ ఏ పోర్ట్‌లో ఉందనేది. అయిన తర్వాత అప్లోడ్ చేయండి. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని చూద్దాం. సో, ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి చూద్దాము. చూసారా? ఈ విధంగా డిటెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ తీసేస్తామో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే మోషన్ అనేది డిటెక్ట్ చేస్తుందనమాట. ఇక్కడ చూసారా? వార్నింగ్ ఆబ్జెక్ట్ ఈస్ డిటెక్టెడ్. మళ్ళీ రిమూవ్ చేసామంటే నార్మల్ స్టేజ్‌కి వెళ్ళిపోతుంది.